నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ పవన్. మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా అనే డ్రామా చాలా వరకు పెద్ద ఎత్తున నడుస్తుంది. అసలు హైడ్రా అనే విషయాన్ని తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా హైడ్రా అనే విషయాన్ని తెరపైకి తీసుకురాలేరు. అసలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 8 నెలల తర్వాత దాదాపు ఈ హైడ్రా అనే విషయాన్ని తెరపైకి ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే ఈ ఇచ్చిన హామీలు ఏమన్నా డైవర్షన్ పాలిటిక్స్ సైడ్ ఏమైనా తీసుకెళ్తున్నా, లేక ఇతర విషయాలు ప్రజలు మర్చిపోవాలి, కొంతమంది సెలబ్రిటీస్ ఈ ఫామ్ హౌస్లు కానీ ఇతర వాళ్ళు కట్టుకున్న కన్వెన్షన్లు కానీ కూలగొడితే దృష్టి మొత్తం ఈ హామీల నుంచి మేము ఇచ్చిన హామీల నుంచి కావచ్చు, ఇంకేదైనా పథకాల నుంచి దృష్టి మళ్ళీ వీటిపైనే ఫోకస్ చేస్తారనే విషయాలపైన ఏమైనా ఈ హైడ్రా అనే హైడ్రామా నడుస్తుందా అనే విషయాలపై మనతో మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు హైడ్రా అంటే ఏంటి? హైడ్రాని ఇప్పుడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? అంటే హైడ్రా అనేది అసలు వాస్తవంగా చెప్పాలంటే సరే హైదరాబాదులో ఉన్నటువంటి ఏదైతే అంటే హైదరాబాద్ అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, ఇప్పుడు సైబరాబాదు, జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నప్పుడు ఇవన్నీ మనకు చూసుకోవాల్సి వస్తుంది. దీని యొక్క దాదాపు 150 కార్పొరేట్ స్థానాల పరిధిలో ఉన్నటువంటి కానీ లేకపోతే ఇంకా అనేక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏవైతే ఇప్పుడున్న మల్కాజ్గిరి జిల్లా కావచ్చు, అంటే మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ జిల్లాల పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా హైదరాబాదు అనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక రాజధానిలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఏ పల్లె అయినా, ఏ గ్రామమైనా, ఏ ఆదివాసీ ప్రాంతమైనా, గిరిజన ప్రాంతమైనా, ఎక్కడైనా కానీ ఒక జనవాసం ఉన్న దగ్గర నీటి కేంద్రాలు ఉండడం అనేది అదొక చారిత్రకమైనటువంటి చరిత్ర. అదేదో మనం కొత్తగా సృష్టించింది కాదు, తయారు చేసింది కాదు. హైదరాబాదులో మాకున్నటువంటి అంటే నేను 1996లో దగాబడ్డ తెలంగాణ పుస్తకాల ముద్రణ చేపట్టిన చరిత్రని అధ్యయనం చేయడం ప్రారంభించిన నాటి నుంచి నేను అప్పుడు వెలుగులో తీసుకొచ్చిన అంశాల ప్రకారం ఏంటంటే సుమారు హైదరాబాద్ జంట నగరాల పరిధిలో కానీ సైబరాబాద్ పరిధిలో సుమారు 20,000 ఎకరాల విస్తీర్ణంలో హైదరాబాదులో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, మనం చెప్పుకునే ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఏది మంచినీటిని అందించే ఆ 2 జలాశయాలు కావచ్చు, లేకపోతే వినోదానికి కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాద్ చరిత్రకి బుద్ధ విగ్రహంగా లేకపోతే ట్యాంక్ బండ్ కేంద్రంగా ఉన్న ఈ హుస్సేన్ సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా కలుపుకుంటే 20,000 ఎకరాల పైన విస్తీర్ణంలో ఈ చెరువులు, కుంటలు, కాలువలు ఉన్నాయి. ఇంకా వాళ్ళు చెప్తున్న ఎఫ్టీఎల్ పరిధి కానీ వాళ్ళు చెప్తున్న బఫర్ జోన్ తీసుకుంటే అది ఇంకా చాలా పెద్ద సంఖ్యలోకి పోతుంది. దాదాపుగా 30,000 పైన ఎకరాల పరిధిలో ఈ మైనర్ ఇరిగేషను శాఖ కింద 1956 అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగిన నాటి నుంచి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం మనకు కనపడతా ఉన్నది. నేను ఆ రోజు అధ్యయనం చేసిన ప్రకారము అంటే 96లో అధ్యయనం చేసినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ఇరిగేషను అంటే మైనర్ ఇరిగేషన్ శాఖ పరిధిలో ఈ చెరువులు, కుంటలున్నాయి. సుమారు 2,876 చెరువులు. అంటే చెరువు అంటే మీడియం ఇరిగేషన్ చెరువు ఉంటుంది, మైనర్ ఇరిగేషన్ చెరువు ఉంటుంది. అంటే మన దగ్గర అనేక రకాల చెరువులు, కుంటలు ఉన్నాయి. పీతిరి కుంటారు, చాకిరేవు అంటారు, చావురేవు అంటారు, లేకపోతే మంచినీళ్ళ చెరువు అంటారు, జంగిడి బర్ల చెరువు అంటారు. ఇంకా అనేక రకాల చెరువుల పేర్లతోటి మనం పల్లెల్లో కానీ ఇక్కడ కూడా ఎలా అంటే ఓ పేద రాజధాని అని పిలుస్తున్నాం. కానీ ఒకప్పుడు హైదరాబాద్ కూడా ఒక రకంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంతం అన్నట్టే కదా. కాబట్టి ఇట్లా చెరువుల, కుంటలతోటి గుట్టలు, అనేక రకాలైనటువంటి ప్రకృతి ఆనందాలతో కూడినటువంటి హైదరాబాదుని పూర్తిగా విధ్వంసం కావడానికి కారణమైనటువంటి పరిస్థితులలో సరే ఏది ఏమైనా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ కావచ్చు, లేకపోతే ఆ పార్టీ రాహుల్ గాంధీ ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ప్రకటించింది కావచ్చు, కబ్జాల చేతుల్లోకి పోయిన భూముల్ని తిరిగి మేము వెనక్కి తీసుకురావడానికి ఒక స్వయం ప్రతిపత్తితో కూడిన ఏర్పాటు చేస్తాము అట్లా ఇట్లా అని ఆయన ఏదైతే మాట్లాడిండు. సరే కారణాలు ఏమైనా కావచ్చు. సరే ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఏర్పాటు చేయకూడదు అనేం లేదు, ఒకప్పుడు లేనిది ఇప్పుడు రావద్దని ఏం లేదు. ఇప్పుడు సెషన్ వచ్చిన తర్వాతనే
ఎన్నికల కమిషన్ యొక్క అర్హత మా అందరికీ అర్థమైంది. శేషన్ కంటే ముందు ఎన్నికల కమిషన్ అంటే అది ఏందో ఎవరికి అర్థం కాలే. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క పరిస్థితి కనపడతా ఉంటుంది. ఇప్పుడు చంద్రచూడ్ గారు ఉన్నారు అంటే న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండగలుగుతుంది, పేదోనికి న్యాయం అందడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి అనేది ఒక్కొక్క కాలంలో అక్కడ ఉన్నటువంటి జడ్జిలను బట్టి ఉంటుంది. ఇప్పుడు కూడా సరే అది ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసినా, ఎవరి ఆదేశాల మేరకు ఏర్పాటు కాబడ్డా, ఏ కుట్రలు కుతంత్రాలు ఏ కక్ష సాధింపుల కోసం ఏర్పాటు కాబడ్డా, నా దృష్టిలో అయితే హైడ్రామా కాకుండా ఏ రాజకీయ జోక్యం లేకుండా, రాజకీయ ఆధిపత్యం లేకుండా, కక్ష సాధింపు చర్యలకు వాడుకోకుండా నిష్పక్షపాతంగా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థగా ముందుకు నడపడానికి ప్రయత్నం ఒక అవకాశం ఇస్తే మాత్రం హైదరాబాదు పూర్వ వైభవం వస్తుంది. హైదరాబాద్ అంటే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు వస్తుంది. కానీ ఇలా చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇది కక్ష సాధింపు కోసమేమో. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మామూలు వాళ్ళనన్నా తీసుకున్నాడు, లేకపోతే తనకి పడరాని గిట్టని వాళ్ళని మీదనే యాక్షన్లు జరిగినట్టుగా, బుల్డోజర్లు పోయినట్టుగా, జేసీపీలు పోయినట్టుగా, హైడ్రా పోయినట్టుగా మనకు కనపడతా ఉన్నది. కాబట్టి దాని ద్వారా అనేక అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. కన్వెన్షన్ పోయింది, కానీ దీనికంటే ఇంకా ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీ పోలే, కంటిపేట ఎన్టీఆర్ ట్రస్ట్ పోలే, వీటన్నిటికంటే ముందు ప్రభుత్వ ఆధీనంలో నిర్మాణం కాబడినటువంటి ప్రభుత్వ కార్యాలయాలుగా తెలామణి కాబడుతున్నటువంటి చెరువుల పరిధిలో ఉన్న, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి వాటి పరిస్థితి ఏంటిది? ఇవాళ బుద్ధ భవన్ కావచ్చు, బీఆర్కే భవన్ కావచ్చు, ఎన్టీఆర్ ఘాట్ కావచ్చు, పీవీ ఘాట్ కావచ్చు, జైపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే రేసింగ్ల కోసం ఏర్పాటు చేసిన నెక్లెస్ రోడ్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఇంకా అనేక, లేకపోతే ఇక్కడనే ఉన్న ఇదేంది ఉన్నాయి కదా, ఇది మొన్న అమరవీరుల కోసం ఏర్పాటు చేసిన అమరవీరులది కావచ్చు, పేద 125 అడుగుల నిర్మాణం చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం కావచ్చు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూల్చేయమని మీరు ఏమన్నా సూచన ఇస్తున్నారు అంటున్నారు గవర్నమెంట్కి? నేను ఏది కూల్చాలని కాదు. హైడ్రాకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఒక చట్టబద్ధమైనటువంటి నియమాలు ఉంటాయి. ఆ నియమ నిబంధనల ప్రకారము నిష్పక్షపాతంగా వ్యవహరించమని అడుగుతున్నాం. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా కక్ష సాధింపుల కోసం, కుట్రలు కుతంత్రాల కోసం, కొందరి కళ్ళల్లో ఆనందాన్ని చూడడం కోసం ఇప్పుడు బయట అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. కన్వెన్షన్ మీద జరిగిన దాడి, కూల్చివేత చంద్రబాబు కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి రేవంత్ రెడ్డి ఆ పని చేసిండు అని అంటున్నారు. ప్రజల అభిప్రాయం, ప్రజల గుసగుసలు అనుకుంటున్నారు. లేకపోతే మీడియా అన్నీ బయట పెట్టింది, పల్లరాజేశ్వరరెడ్డి బయట పెట్టింది, మొన్న ఎంఐఎం వాళ్ళది బయట పెట్టింది, వివేక్ వెంకటస్వామిది బయట పెట్టింది, ఆయన పేరేంది తేనభూషణ కత్తి, ఎవరు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనకు తేనభూషణ కత్తి ఆయనది బయట పెట్టింది, ఇంకా ఎంతోమందిది బయట పెట్టింది కదా. అవన్నీ ఎందుకు ఆఖరికి కేటీఆర్ అయితే రేవంత్ రెడ్డిది కూడా ఏదో మొబైల్లోనో లేకపోతే దేంట్లో చూపెట్టిండు. ఇగో రేవంత్ రెడ్డిది కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది, బఫర్ జోన్ పరిధిలో ఉంది, చెరువుల్లో ఉన్నాయి, ఆయన కుటుంబ సభ్యులది ఉన్నది, దోస్తు ఉన్నదని ఆయన బాగా చెప్తున్నారు. ఎంతోమంది రామేశ్వరరావు పెట్టిండ్రు, లేకపోతే ఆయన వెంకటరామరెడ్డి మన ఎంపీ పొడిజా ఆయన బయట పెట్టిండ్రు, ఎంతోమందిది బయట పెడుతున్నారు. మరి అవన్నీ ఏం సపోర్ట్ చేస్తలేరు.